నా పేరు కొవ్వూరి రామ్మోహన్ శ్రీనివాసరెడ్డి. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి వెస్ట్ గోదావరి. మేము తాత ముత్తాతల నుంచి అనువంశిక వైద్యం వస్తుంది. తర్వాత నేను ఇందులో వేరే కైరోప్రాక్టర్ ఇవి చేసాం. మా తాత ముత్తాతలందరూ కూడా మర్మ, తర్వాత ఈ బోన్ సెట్టింగ్ ఇటువంటి విద్యల్లో వాళ్ళు చాలా ఆరితేరారు. ఆయుర్వేదం కూడా చేసేవారు. వంశంలో నేను 4వ తరం నాకు తెలిసి. ఈ 4వ తరంలో నేను కొనసాగిస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చేటువంటి దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి మన కీళ్ళ నొప్పులు, తర్వాత వెన్నుముక స్పాండ్లైటిస్, తర్వాత లోయర్ బ్యాక్, సర్వైకల్ స్పాండ్లైటిస్, వీటికి సంబంధించి మనం బోన్ సెట్టింగ్ ద్వారా కూడా ఈ కైరో అనేటువంటి దీన్ని ఉపయోగించి మనం వైద్యం చేయొచ్చు. అదే రకంగా చర్మ వ్యాధులైనటువంటి సోరియాసిస్ లాంటి వాటికి కూడా మనం కపింగ్ అనేటువంటి దాన్ని ఉపయోగించి మనం వైద్యం చేయడం జరుగుతుంది. దీంట్లో 100% రిజల్ట్ వస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మా వైద్య వెల్నెస్ సెంటర్లో మేము ఏ రకమైనటువంటి కన్సల్టేషన్ ఫీజు కానీ, డాక్టర్కి సంబంధించినటువంటి ఫీజు కానీ తీసుకోము. మేము ఓన్లీ హెర్బల్స్ అండ్ వర్కర్స్కి అయ్యేటువంటి మసాజ్ ఖర్చులు అనేవి మేము తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మా నాన్నగారుకి ఇచ్చినటువంటి హామీ ప్రకారం నేను ఇక్కడ హైదరాబాద్లో కేపీహెచ్పిలోను, తర్వాత వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ తణుకు దగ్గర ఏరటిపాడులో కూడా రెండు క్లినిక్ల్లో కూడా అదే రకంగా మేము వైద్యం చేయడం జరుగుతుంది. గత 2011 నుంచి నేను ఈ వైద్య వృత్తిలోనే కొనసాగిస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఈ మధ్య ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా సరే వైరల్ ఫీవర్స్. ఈ ఫీవర్స్లో చాలామంది ఈ ఫీవర్ బారిన పడి చాలా అనేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఈ మధ్య మాకు హైదరాబాద్లో ఒక పేరుగాంచిన ఒక అకౌంట్స్ రంగంలో పేరుగాంచినటువంటి ఒక వ్యక్తి మా వద్దకు రావడం జరిగింది. మా వైద్య వెల్నెస్ సెంటర్లో ఆయన్ని నడవలేని పరిస్థితుల్లో మా దగ్గరికి వచ్చారు. ఆయన 2 మనుషులు సాయం పట్టుకుని తీసుకొచ్చేటువంటి పరిస్థితి. ఆయనకి ఏంటంటే ఎక్కడికక్కడే కీళ్ళు మన శరీరంలో మొత్తం అన్నీ స్ట్రక్ అయిపోయినాయి అనమాట. ఆయనకి నడవలేని పరిస్థితి అంటే మీరు ఊహించుకోవచ్చు ఆయన పరిస్థితి ఎలా ఉన్నది అనేది. 2 సాయం పట్టుకుని వచ్చిన తర్వాత మేమేం చేసామంటే ఆయనకి ఫస్ట్ అభ్యంగన తైలం ద్వారా, అంటే మా డీప్ టిష్యూ మసాజ్ ద్వారా వాళ్ళకి మసాజ్ చేసి, తర్వాత అందులో భాగంగా మేము హిజామా అనేటువంటి డ్రై కపింగ్ ద్వారా కూడా మేము ఆయనకి వైద్యం చేయడం జరిగింది. ఈ డ్రై కపింగ్ ద్వారా ఆయనలో ఉన్నటువంటి టాక్సిన్స్ని మేము ఎరాడికేట్ చేయగలిగాం. ఈ టాక్సిన్స్ తర్వాత మా దగ్గర స్టీమ్ బాత్ ద్వారా కూడా ఆయన ఏ రకమైనటువంటి పెయిన్లు లేకుండా ఇప్పుడు 100% శుభ్రంగా క్యూర్ అయింది. ఆయన చాలా ఫ్రీగా నడవగలుగుతున్నారు. ఆయనకి మనం ఏ రకంగా మనం డ్రై కపింగ్ ద్వారా వైద్యం చేసాము అనేది మనకి ఈ క్రింది వీడియోలో మనం చూపిస్తూ ఉన్నాం. మీరు చూడండి ఆ వైద్యాన్ని ఏ రకంగా చేస్తున్నాం అనేది మా వైద్య వెల్నెస్ సెంటర్లో. సార్కి ఇంత ముందర యాక్చువల్గా బాగా జాయింట్స్ అన్నీ బాగా టైట్ అయిపోయినాయి అనమాట. అంటే ఆయన ఫీవర్లో ఆయనకి కీళ్ళకి సంబంధించినటువంటి ఇది డిసీజ్ కూడా వచ్చింది అనమాట అందులో. దాంతో మనం కైరో చేసి దాన్ని సెట్ చేసాం. ఈవేళ మనం సారీ డ్రై కపింగ్ కూడా చేస్తాం అనమాట. ఇది ఇంకా ఇప్పుడు బాగానే నడుస్తున్నారు ఆయన. అందుకని ఇప్పుడు దాంట్లో పార్ట్గా మనం ఏం చేస్తామంటే డెటాల్ పెట్టి మొత్తం బాడీ అంతా డ్రై కపింగ్ చేసే ముందర మనం క్లీన్ చేస్తున్నాం బాడీ అంతా. ఇప్పుడు సున్నత్ పాయింట్, ఈ పాయింట్ తర్వాత సర్వైకల్ దగ్గర కూడా సార్కి పెయిన్స్ ఉన్నాయి కాబట్టి సర్వైకల్ దగ్గర కూడా మనం దాన్ని కూడా కవర్ చేయడానికి సర్వైకల్లో వేస్తున్నారండి పాయింట్స్. ప్లేట్ తర్వాత సార్కి ఎలర్జీస్ వచ్చినాయి. ఎలర్జీస్ సంబంధించిన పాయింట్స్ ఇవి. లివర్,
తర్వాత లంబర్లో కూడా జీరో సైజ్. ఇది L5కి S1కి మధ్యలో మనం వేసుకుంటాం దీన్ని. L1, L2, L3, L4, L5 S1కి సంబంధించినవి ఇవి కూడా కవర్ చేస్తాం. ఇది C7కి T1కి జాయింట్, ఇక్కడ షోల్డర్స్ మీద కూడా రండి. ఈ డ్రై క్యాపింగ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ రోజుల్లో మనకి చూస్తే మనం సాఫ్ట్వేర్ దీంట్లోనే చాలా వాళ్ళు టెన్షన్ తోటి దీంతో ఉంటున్నారు. వాళ్ళు టాక్సిన్స్ కూడా చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. తర్వాత ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళలో బాడీ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఈ డ్రై క్యాపింగ్ మూలంగా దాన్ని అంతటినీ మనం ఎరాడికేట్ చేయొచ్చు. ఈ పెయిన్స్ ఇవన్నీ కూడా బాడీలో వచ్చిన పెయిన్స్ అన్నీ కూడా. తర్వాత ఆఫ్టర్ కరోనా ప్రతి ఒక్కరికి కూడా చాలామందికి కరోనా వ్యాక్సిన్ తర్వాత వాళ్ళల్లో ఈ స్కిన్కి సంబంధించినటువంటి ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే వాళ్ళ యొక్క రక్షణ వ్యవస్థే మరలా తినేసేలాగా ఆటోఇమ్యూన్ డిసీజెస్ అనేవి అండ్ లైక్ సోరియాసిస్, తర్వాత ఎలర్జీస్ కూడా డెవలప్ అయినాయి బాగా. దాని గురించి కూడా మనం దీన్ని చేయడం తర్వాత టాక్సిన్స్ రిలీజ్ అయిపోతే మొత్తం అంతా క్యూర్ అవుతుంది అనమాట. దానికి సంబంధించిన పాయింట్స్ కూడా సార్ కవర్ చేసాం. అటువంటి ఎలర్జీస్ సంబంధించినవి ఉన్నాయి, దానికి కూడా క్యూర్ చేయడానికి. తర్వాత సయాటికా నర్వ్ సంబంధించి సయాటికా పెయిన్స్ రాకుండా ఉండడానికి, తర్వాత క్రాంప్స్ అంటే పిక్కలు రాకుండా ఉండడానికి, పిక్కల పైకి నైటు ఎక్కేటప్పుడు ఇదివరకు సార్ అయితే నడవలేకపోయేవారు, దానికోసం కూడా పాయింట్స్ 2 మనం కవర్ చేసిన తర్వాత 5 minutes తర్వాత మొత్తం అన్ని మనం రిమూవ్ చేసుకుంటే మనకి ఆ టాక్సిన్స్ అనేవి అక్కడ మచ్చలు వస్తాయి రెడ్ కలర్లో, కొంచెం బ్లాకిష్గాను. మనం కంగారు పడక్కర్లేదు. తర్వాత ఒక 2-3 రోజులకి అవి ఎవాపరేట్ అయిపోతాయి. ప్రేక్షకులకు ఇది చూస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది, అమ్మో డ్రై క్యాపింగ్ అంటే చాలా నల్లగా వచ్చేసింది, చాలా నొప్పిగా అనిపిస్తుందేమో అని. కానీ దీని ద్వారా మనం చూస్తే మనకి కలిగేటువంటి భయం కంటే కూడా మనకి దాని ద్వారా జరిగేటువంటి ప్రయోజనం చాలా ఎక్కువ. ఎందుకంటే మన శరీరంలో టాక్సిన్స్ అన్నీ కూడా ఎరాడికేట్ అయిపోతాయి. దాంతో మీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతాయి. తర్వాత మీరు ఈ డ్రై క్యాపింగ్ పద్ధతి ద్వారా మీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని అన్నిటిని తొలగించుకోవడం ద్వారా మీలో వయసు అనేది ఇంకా తగ్గుతుంది. మీరు 45 ఉంటే 40లా అనిపిస్తారు, చాలా యంగ్ లుక్ వస్తుంది. తర్వాత మీలో మొటిమలు ఇటువంటివి ఏమన్నా ఉన్నా సరే ఈ డ్రై క్యాపింగ్ ద్వారా మనం నిర్మూలించవచ్చు. తర్వాత ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మీ ఫేస్లో గ్లో అనేది విపరీతంగా ఈ డ్రై క్యాపింగ్ ద్వారా పెరుగుతూ ఉంటుంది. ఓకే, మా వైద్య వెల్నెస్ సెంటర్లో ఈ డ్రై క్యాపింగ్కి సంబంధించి చికిత్సలన్నీ కూడా ఇక్కడ మా అనుభవజ్ఞులైనటువంటి థెరపిస్ట్ సమక్షంలో జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.